నమస్తే అండి. ఈరోజు గూగుల్ జెమినీ శారీస్ డిజైనింగ్కి ఎలా యూస్ చేసుకోవచ్చు ఒక రివ్యూ చూద్దామండి, తెలుసుకుందామండి. షార్ట్ కట్ క్రియేట్ చేసుకుంటే ఆస్క్ జెమినీ 3 వస్తుందండి. ఇక్కడ మనము మై స్టఫ్ అనే దగ్గర ఇంతకుముందు మనము క్రియేట్ చేసిన డిజైన్స్ అవి వస్తాయండి. ఇక్కడ మనకు ఏం కావాలంటే దాన్ని అప్లోడ్ చేసుకొని ఇక్కడ అడిగగానే ఇలా ఇమేజ్ అప్లోడ్ చేసి ఇప్పుడు రంగోలి పెట్టను ముగ్గు ఇలా ప్రాంప్ట్ ఇచ్చి ఓకే చేసామంటే ఇలా లోడ్ అవుతూ ఉంటుందండి. లోడింగ్ నేను బనానా అని వస్తుంది. వితిన్ సెకండ్స్లో ఇలా ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. సారీ బార్డర్ ఇది బాగుంది చూడండి. శారీ బార్డర్కి ఎంబ్రాయిడరీ కానీ శారీ బార్డర్ కానీ ప్రింటింగ్ డిజైన్ కానీ పనికి వస్తుందండి. ఇది బాగుంది నా లెక్క ప్రకారం. మళ్ళీ చూద్దామండి. ఈ ఆస్క్ జెమినీ 3 అనే దగ్గర యాడ్ ఫైల్స్ ప్రెస్ చేస్తే యాడ్ ఫైల్స్ అని వస్తుంది. ఇంతక 2 ఫైల్స్ ఇద్దామండి. రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, లేదంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మార్చవచ్చు. టూ టార్గెట్స్ ఇస్తే రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. జస్ట్ ఈ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ అంతా పీకేసి శారీ మీద ఎలా వస్తుంది అన్నట్లు ఇక్కడ చూపించింది. సేమ్ ఇమేజ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి
సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి సింగిల్ ఇమేజ్, ఇంతకుముందు 2 ఇమేజెస్ ఇచ్చాము, అప్పుడు ఇలా వచ్చింది. సింగిల్ ఇమేజ్ ఇస్తే ఎలా వస్తుందో చూద్దామండి. లోడ్ అవుతుంది ఇమేజ్. సేమ్ ఇచ్చింది తప్ప పెయిట్ బర్డర్ మీద కూర్చోబెట్టే పెద్దగా ఏం మార్పు లేదు. చూడండి, దీనికి ఇక్కడ బార్డర్ కింద వేరే ఉన్నది, సైడ్కి ఉన్నది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచింది. సింగిల్ ఇమేజ్ కాపీ చేసి బర్డ్ ప్యాటర్న్ ఇందులో పేస్ట్ చేసి లోడింగ్ నేను బనానా అని వచ్చిందండి. ఏం పెద్దగా ఏం మార్పు లేదు, సేమ్ దాంట్లో ఏముందో దాన్ని ఒక ప్యాటర్న్లో సెట్ చేసేసి బార్డర్ ప్యాటర్న్లో ఇచ్చిందండి. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే యూస్ అవుతుందండి. ఇలా మై స్టఫ్లో నేను క్రియేట్ చేసినట్టు ఎలా వచ్చాయో చూద్దామండి. మై స్టఫ్ అని ప్రెస్ చేసినాక ఇలా ఒక ఫైల్స్ అన్నీ బ్రౌజ్ అవుతాయండి. నేను క్రియేట్ చేసినట్టువన్నీ డిస్ప్లే అవుతాయి. ఇలా మై స్టఫ్ అని చెప్పి ప్రెస్ చేసిన వెంటనే గ్యాలరీలో నేను క్రియేట్ చేసినటువన్నీ కనిపిస్తాయండి. ప్రీవియస్గా చూడండి, ఒకటి ప్రెస్ చేస్తే ఒక ఇమేజ్, క్రియేట్ ఇమేజ్ విత్ పీకాక్స్ అండ్ లైన్ సీనరీ వాల్ ఆర్ట్ అని చెప్పి ఫస్ట్ ఇచ్చానండి. ఇలా ఒక వాల్ ఆర్ట్ ఇచ్చిందండి. నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్ విత్ పీకాక్స్ అండ్ లైన్ సీనరీ శారీ బార్డర్ అని ప్రెస్ చేస్తే సేమ్ ఇమేజ్ని తీసుకొచ్చి శారీలో ప్యాచ్ చేసి సీనరీ పళ్ళులాగా డిజిటల్ పళ్ళులాగా ఇచ్చిందండి. డిజిటల్ పళ్ళుకి ఇవన్నీ పనిచేస్తాయండి. నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్ విత్ పీకాక్స్ అండ్ డీర్ టైగర్స్ ప్యారెట్స్ అండ్ లైన్ సీనరీ శారీ బార్డర్. దీనికి పెద్దగా ఏం మార్పు లేదండి. ఒక లిమిట్ వరకే ఆలోచిస్తుంది. ఇది కూడా అదే శారీ బార్డర్.
పెద్దగా ఏం లేదు. తర్వాత ఇలా రెడీ డిజైన్స్ని నెట్లోంచి ఇంట్రెస్ట్లోంచి తీసినట్టు నెట్లో రెడీగా ఉండేవి కొన్ని ఇమేజెస్ ఇచ్చి క్రియేట్ సారీ బార్డర్ విత్ దీస్ ఇమేజెస్ అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే ఇలా మనం శారీ బార్డర్ అని చెప్పిన పళ్ళు డిజైన్ క్రియేట్ చేసినట్టు చేస్తుందండి. శారీ బార్డర్కి పళ్ళు డిజైన్కి డిఫరెన్స్ తెలియలేదు. డిజైన్ బాగుందండి. టెంపుల్స్కి అలాంటి వాటికి ఇలా పరమేశ్వరుడికి సంబంధించినటివి వస్త్రాలు నేసే సబ్జెక్ట్లో విషయంలో ఇలాంటి డిజైన్స్ యూస్ చేసి ఎంబ్రాయిడరీలో కానీ ప్రింటింగ్లో కానీ వీవింగ్లో కానీ ఈ ప్రొసీజర్ వాడచ్చండి. బాగుంది చూడండి. ఇలా ఇమేజెస్ ఇచ్చి క్రియేట్ శారీ బార్డర్ విత్ దీస్ ఇమేజెస్ అని ప్రాంప్ట్ ఇచ్చాము. ఎలా వచ్చింది అవుట్పుట్. నెక్స్ట్ ఒక 7-8 ఇమేజెస్ ఇచ్చి సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసాము. అప్పుడు ఇలా వచ్చింది. ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ గూగుల్లో యాడున్నా వాటిని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి వాటిని అరేంజ్ చేస్తున్నట్టుందండి. ఈ పెట్టెలో ఈ బార్డర్ అనేది ఇదైతే సేమ్ తీసుకున్నది మనం ఇచ్చిందే. ఈ టైప్ ఆఫ్ ఇది చూడండి. మనం సుబ్రహ్మణ్య స్వామి ఇమేజ్ ఇచ్చాము. ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇచ్చాము. ఇక్కడ ఒక న్యూ కపుల్స్కి సంబంధించినది ఇచ్చాము. ఈ ఫెయిరీ సిండ్రెల్లా టైపు ఇమేజ్ ఇచ్చాము. ఇవి ఇచ్చామండి. పల్లకిలో పెళ్లి కూతురు టైపు. వీటిని మొత్తం రికగ్నైజ్ చేస్తే 7-8 ఐటమ్స్ రికగ్నైజ్ చేయట్లేదు. ఈ షేప్స్ అవుట్లైన్స్ వరకే రికగ్నైజ్ చేసి కొన్ని ఇక్కడ ప్రజెంట్ చేసి క్రియేట్ చేస్తుంది. నాకు తెలిసి వీటన్నిటిని ఏఐ రిసీవ్ చేసుకొని వీటితో మనం ఎలా అడిగామో అలా ఎగ్జాక్ట్గా చేస్తుంటే ఇంకా బాగున్నా. ఇలా వరకు ఇచ్చిందండి. నెక్స్ట్ 4 to 5 ఐటమ్స్ ఇచ్చాము. చేస్తే ఈ మ్యాంగో వర్క్ తీసుకొని ఇక్కడ ఒక బార్డర్ క్రియేట్ చేసి ఇచ్చింది. బార్డర్ అని చెప్పిన పళ్ళు అన్నా దీనికి డిఫరెన్స్ తెలియట్లేదు. ఏఐకే ఇవన్నీ స్కిప్ చేసేసింది. 1 2 3 4 స్కిప్ చేసి ఒకటి మ్యాంగో వరకు తీసుకొని ఈ రౌండ్ రోజులాగా ఉండే షేప్ని కానీ దీంట్లో ఉండే రౌండ్ షేప్ కానీ రికగ్నైజ్ చేసి ఒక రౌండ్ తిత్తిరిపులాగా ఉండేదాన్ని తో ప్యాటర్న్ క్రియేట్ చేసి ఒకదాన్ని మాత్రమే రిసీవ్ చేసుకొని దాన్ని చేయగలుగుతుంది. బార్డర్స్ అవి వర్క్ చేయగలుగుతుంది. ఇక్కడ చూడండి. పీకాక్ డ్రాయింగ్ నేను వసంత పంచమి కదండి సరస్వతీదేవి అమ్మవారికి సంబంధించి సరే చూద్దామని చెప్పి అమ్మవారి ఇమేజ్తో నెట్లో
నెట్లో రెడీగా ఉండేదండి. దాంతో పేస్ట్ చేసి ఇదో డ్రాయింగ్, అమ్మవారి డిజైను, ఇంకో రఫ్ డ్రాయింగ్తో 2 డ్రాయింగ్స్, ఒక రెడీ ఇమేజ్, అమ్మవారి ఇమేజ్తో క్రియేట్ శారీ బార్డర్ విత్ దిస్ ఇమేజెస్ అనుకుంటే ప్రాంప్ట్ ఇస్తే ఇలా క్రియేట్ చేసిందండి. ఇదైతే కొద్దిగా ఇంప్రెసివ్గా అనిపించింది రిజల్ట్తో. చూడండి, పైనంతా మనం ఇచ్చిన డిజైన్లో ఉన్న జ్యోతుల టైప్ డిజైన్ ప్రజెంట్ చేసేసి అమ్మవారిని ఈ విధంగా అరేంజ్ చేసి థర్డ్ స్టెప్లో పీకాక్స్ ప్లస్ అమ్మవారి ఇమేజ్తో ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి ఇచ్చింది. 3 డిఫరెంట్ సైజ్ వేరియేషన్స్లో 3 ప్యాటర్న్స్ క్రియేట్ చేసి ఇచ్చిందండి. ఇంకొక ప్యాటర్ను ఇది రివర్సిబుల్ డిజైన్, సిమెట్రీ ప్యాటర్న్. 1 2 3 4 5 6 ఇమేజ్, మళ్ళీ ఒక బొగిడి టైపు. ఇలా బాగుందండి ఈ అవుట్పుట్ ఇచ్చిన విధానం. నెక్స్ట్ శారీ బార్డర్ విత్ పీకాక్స్ అండ్ కాంజీపురం స్టైల్ అని చెప్పేసి ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేస్తే రికగ్నైజ్ చేయగలుగుతుందా లేదా అనేది. ఇలా ఇచ్చిందండి. శారీ బార్డర్ అని ఇచ్చింటే బాగా వచ్చిందండి. నెక్స్ట్ ఇలా ఇచ్చానండి రెడీ ఇమేజెస్తో ప్రాంప్ట్. జస్ట్ తామర పూలు పైన అరేంజ్ చేసిందండి. దీనికి డిఫరెన్స్ ఇక్కడ ప్లెయిన్గా ఉంది, ఇక్కడ బార్డర్కి తామర పూలు ప్యాటర్న్ ఒకటి తీగలతో సెట్ చేసిందండి. నెక్స్ట్ సేమ్ కొద్దిగా ప్రాంప్ట్ మార్చి ఇస్తే ఇక్కడ బాగుందండి అవుట్పుట్ కూడా ఇచ్చిన విధానం. బార్డర్ అన్న పళ్ళు అన్న డిఫరెన్స్ తెలియట్లేదు. ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎలా కావాలంటే అలా వాడే విధానం ఉంటుంది కదా అన్నట్టు ఉందండి అవుట్పుట్ ఇచ్చేది ప్రొసీజర్. ఒక చిన్న ప్యాటర్ను, దానికి డబుల్ సైజ్ ప్యాటర్ను, దాంట్లో ఈక్వల్ సైజు ప్యాటర్ను ఇలా ఉంటుంది. బాగుందండి. సేమ్ దీని రఫ్ ఐడియా అనుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చండి. జీరో నుంచి స్టార్ట్ చేసే బదులు ఒక 40% ఇది క్రియేట్ చేసి ఇచ్చింది అనుకోండి ఐడియాస్ అవి, మిగతా రిమైనింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు అండి. ఫాస్ట్గా డిజైన్స్ క్రియేట్ చేయాలంటే ఈ ప్రొసీజర్ ఉపయోగపడుతుంది. ఇలా మళ్ళీ ఇచ్చానండి ప్రాంప్ట్.
వస్తుంది. అలా ఇలా వేస్తే చూడండి నీట్గా అరేంజ్ అయిందా. ఇవన్నీ వాణి ముత్తుకృష్ణన్ అనే ఆమె రంగోలీ ప్యాటర్న్స్ క్రియేట్ చేసిన దాంట్లో నుంచి కొన్ని ఇమేజెస్ తీసుకుంటే ఆ పేరు కూడా అక్కడ వచ్చేట్టు చేసిందండి. మన మ్యారేజ్కి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా వాళ్ళ పేర్లు కపుల్ పేర్లు వచ్చేట్టు సారీ సైట్స్లలో వీవింగ్ చేసి ఇస్తున్నారు కదా, శారీస్ అవి ప్రజెంట్ చేస్తుంటే ఆ టైపు ఆల్రెడీ పేరు వచ్చేసేసి కింద వచ్చిందండి. ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అవుట్పుట్. చూడండి పల్లకులో పెళ్ళికూతురు కరెక్ట్గా వచ్చింది, ఈ ప్యాటర్న్ కరెక్ట్గా వచ్చింది. ఈ రెండు తీసుకునైనా డిజైన్ రన్నింగ్ సెట్ చేసి పెట్టుండొచ్చు, సెట్ చేసి ఉండొచ్చు, సెట్ చేసి ఉండొచ్చండి. చూడండి సిమెట్రీ ప్యాటర్న్ కరెక్ట్గా ఉంది. ఫ్లవర్లో ఇలా కావాలన్నా కొన్ని కల్చరల్లో వీటిలో యూస్ చేయొచ్చండి. లేదంటే సెంటర్లో పీకాక్ లాగా ఇంకేదైనా ఆల్టర్ చేసి ఫ్లవర్ టైప్లో సేమ్ ఇది యూస్ చేయొచ్చండి. ఈ ఇమేజ్ అవుట్పుట్ ఇచ్చే విధానం ఇది బాగుందండి. చూడండి ఈ రెండు ఇస్తే ఇలా వచ్చింది. ప్యాటర్న్ క్రియేట్ చేసి ఇలా ఇచ్చానండి. మళ్ళీ సేమ్ దీన్నే తీసుకొచ్చి ఈ రంగుల్లో ఉంది కాబట్టి ఇమేజ్ వాళ్ళ కలర్స్లోనే క్రియేట్ చేసి ఇస్తుంది. ఒక్కోసారి రికగ్నైజ్ చేయలేకుండానే చూడండి ఈ 3 ఇమేజెస్ ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా క్రియేట్ చేసింది. ఒక్కోసారి సక్సెస్ఫుల్గా ఉందండి ప్రొసీజర్. ఇలా 2-3 ఇమేజెస్ ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా క్రియేట్ చేసిందండి. బాగుందండి అవుట్పుట్ కూడా. ఇంకోసారి ఇలా క్రియేట్ చేసిందండి. 2 ఇమేజెస్ ఇస్తే ఇలా క్రియేట్ చేసి ఇచ్చింది. అలా ఇలా 2 ఇమేజెస్ ఇస్తే ఇలా ఇచ్చిందండి. మళ్ళీ ఇలా 2 ఇమేజెస్ ఇస్తే ఇలా ఇచ్చింది. ఇంకోసారి ఇలా ఇచ్చిందండి. ఇంకోసారి ఇలా ఇచ్చింది. ఇలా ఇస్తే అసలు దీన్ని స్కిప్ చేసేసింది. చూడండి ఈ డ్రాయింగ్ తీస్తే ఇలా ఇచ్చింది. ఓన్లీ 2 డ్రాయింగ్స్ ఇస్తే ఇలా క్రియేట్ చేసి ఇచ్చిందండి. డ్రాయింగ్స్ అయితే హ్యాండ్ డ్రాయింగ్స్ అయితే
బాగా రికగ్నైజ్ చేస్తుందండి. చూడండి ఇమేజ్ ఇలా ఇచ్చాము హ్యాండ్ డ్రాయింగ్. ఇలా క్రియేట్ చేసి ఇచ్చింది. నన్ను డ్రా చేసిన డ్రాయింగ్ పనికి వస్తుందా లేదా, ఎలా ఉంటుంది గెటప్ అనేది ఇలా చూడొచ్చండి. బాగుంది. ఇది అవుట్పుట్ హ్యాండ్ డ్రాయింగ్స్కి పర్ఫెక్ట్గా యూజ్ అయ్యే ప్రొసీజర్ అండి. ఉంటానండి. నమస్తే.